ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది మరియు మీ భావాలను మరింత బాగా వ్యక్తపరచగలుగుతారు. కొత్త ఆలోచనలు మరియు ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. కొద్దిపాటి వ్యాయామం మరియు ధ్యానం మీకు మానసిక స్థిరత్వాన్ని సాధించడంలో సహాయపడతాయి. మీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం. అనవసరమైన ఖర్చులను నివారించండి మరియు భవిష్యత్తు కోసం కొద్దిగా పొదుపు చేయండి. ఈరోజు కొత్త అవకాశాలకు మరియు సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది. మీ సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు, కానీ వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాశి వారికి ప్రారంభంలో చర్చలు మరియు సమావేశాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు తలెత్తవచ్చు, కానీ మీ అవగాహనతో వాటిని మీరు సులభంగా నిర్వహించగలుగుతారు. సృజనాత్మకత పని విజయాన్ని అందిస్తుంది. మీ పాత ప్రాజెక్టును కొత్త కోణంలో చూసే అవకాశం మీకు లభించవచ్చు. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఖర్చులను సమీక్షించుకోవడం మరియు అనవసరమైన ఖర్చులను నివారించడం ముఖ్యం. ఆరోగ్యంగా ఉండడానికి పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యతను పాటించండి. మీ కుటుంబంతో సమయం గడపండి. సంబంధాలు బలపడతాయి మరియు నమ్మకం పెరుగుతుంది. చదువుకునేటప్పుడు లేదా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏకాగ్రత బాగుంటుంది. ప్రతి విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కానీ అధిక పనిభారం మానసిక అలసటకు కారణం కావచ్చు. ఈరోజు మీ పూర్తి శ్రద్ధ మీ ఇల్లు మరియు కుటుంబంపై ఉంటుంది. ఒక అపరిచితుణ్ణి కలవడం మీ సమస్యలను పరిష్కరించగలదు. జాగ్రత్తగా ఓపికతో పని చేయండి. వృత్తిపరమైన పోటీలు మీరు కష్టపడాల్సి ఉంటుంది, అయితే ఈరోజు మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ లక్ష్యాల్లో ఏవైనా సులభంగా నెరవేరే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్న వారు ఈరోజు అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. ఈరోజు మీ కార్యాలయంలో సానుకూల వాతావరణం మీ మానసిక స్థితిని ఉల్లాసపరిచి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు అందరితో కలిసి ప్రత్యేకమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ మంచి అలవాట్లు ఈరోజు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామికి సంబంధించి మీ దృక్పథాన్ని మార్చుకోవడానికి మరియు మీ కోరికలను వర్గీకరించుకోవడానికి సాధారణ పరిస్థితుల్లో మీకు సమయం దొరకవచ్చు. వైవాహిక జీవితంలో మీ సంబంధంలోని ప్రేమ మరియు గౌరవం సంతోషాన్ని, శ్రేయస్సును అనుభవించే అవకాశం ఉంది. కొత్త అవకాశాల లాభాలు సూచించబడ్డాయి. ఆర్థిక లేదా సామాజిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళండి. మీ కళ్ళను, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తులారాశి వారు సమతుల్యత, సామరస్యం మరియు సహకారానికి ప్రతీకలు. ఈ రాశి వారికి శక్తి ప్రవాహం ఉంటుంది. సామాజిక సంబంధాలను బలపరుచుకోవడానికి ఈరోజు చాలా అనువైన రోజుగా ఉంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. దీనివల్ల మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సంయమనం పాటించగలరు. మీ వృత్తి జీవితంలో కూడా మద్దతు లభించవచ్చు. మీ ఆలోచనలను ఇతరులు మెచ్చుకుంటారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది, అయితే మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. కొద్దిపాటి ప్రశాంతత, విశ్రాంతి మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ధ్యానం లేదా యోగా ప్రయత్నించండి. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు కూడా మరింత మధురంగా ఉంటాయి. మారుతాయి. మీ ప్రేమైన వారితో మీ భావాలను పంచుకోవడం తెలియజేయండి. మీ బంధాన్ని బలపరుస్తుంది. ప్రేమలో నిజాయితీ చాలా ముఖ్యం కాబట్టి మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా వ్యక్తపరచండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు. కుటుంబ కలహాల సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకోండి. ప్రతికూల మనస్తత్వాన్ని నివారించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు సృష్టించకుండా జాగ్రత్త వహించండి. మధ్యాహ్నం తర్వాత అపరాధ భావన ఛాయలు తొలగిపోయి మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. మీరు కొత్త పనులను చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు. మీ పోటీదారులపై మీరు విజయం సాధిస్తారు. ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇతరులను విమర్శిస్తూ సమయాన్ని వృధా చేయకండి, ఎందుకంటే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కారణంగా ఈరోజు మీరు డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు, కానీ దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కష్ట సమయాల్లో ఉపయోగించడానికి ఆ డబ్బు పొదుపు చేయబడింది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో గడపడానికి మీకు పుష్కలంగా సమయం లభిస్తుంది. ఈరోజు ఒక ప్రత్యేక సందేశంతో పాటు ఆనందాన్ని, ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. ఇంటి బయట నివసించేవారు తమ పనులన్నీ పూర్తి చేయడానికి తర్వాత సాయంత్రం
ఒక పార్కులో లేదా ఏకాంత ప్రదేశంలో సమయం గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని అద్భుతమైన క్షణాలను గడపగలుగుతారు. కలిసి గడిపిన సమయాన్ని పిల్లలు గమనిస్తారు మరియు ఈరోజు మీ పిల్లలతో సమయం గడపడం ద్వారా మీరు ఈ విషయాన్ని గ్రహిస్తారు. జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులు తాత్కాలికమైనవని, మీ అంతర్గత శక్తిని పరీక్షించడానికి మాత్రమే వస్తాయని గ్రహించండి. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కుటుంబ సమస్యలు నేడు సమసిపోయే అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు స్పష్టత, నిర్ణయాల దృఢత్వం మీకు విజయాన్ని చేకూరుస్తాయి. సమాజంలో మీకున్న గౌరవం ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఇంట బయట మీ మాట చెల్లుబాటు అయ్యే అవకాశం ఆసన్నమైంది. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్న తరుణంలో వినయాన్ని కోల్పోకుండా వ్యవహరించడం ఉత్తమం. మీ వ్యక్తిత్వం చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఈ సానుకూలతను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయండి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అపార్థాలు తొలగిపోయి అనుబంధాలు బలపడతాయి. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం వల్ల మనసు తేలిక పడుతుంది. ప్రేమైన వారితో గడిపే సమయం మీకు ఎంతో ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినా మీ ప్రతిభతో వారిని ఆశ్చర్యపరిచే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుండి మీకు తగిన గుర్తింపు, మద్దతు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా ఆహార నియమాలను పాటించడం ఉత్తమం. మీలోని సహనం, ఓర్పు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. ప్రేమ, ఆత్మీయతతో కూడిన సంభాషణలు మీ బంధాలను మరింత దృఢపరుస్తాయి. నేడు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ వెంటే ఉంటుంది. పరిస్థితులు మీ నియంత్రణలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అయితే అధికారం చేతిలో ఉన్నప్పుడు అహంకారం దరి చేరకుండా జాగ్రత్త వహించడం విఘ్నత అనిపించుకుంటుంది. ఇతరుల పట్ల దయతో, సానుభూతితో వ్యవహరించడం వల్ల మీ కీర్తి మరింత పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ఇది సరైన సమయం. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకునే నేర్పు మీకు ఈరోజు లభిస్తుంది. జీవితం ఇచ్చే అవకాశాలను కృతజ్ఞత భావంతో స్వీకరించండి. మీ ప్రయాణం సవ్యంగా సాగాలని, అంతా శుభం జరగాలని మీ ఇష్టదైవాన్ని పూజించి ఈరోజు కనీసం ఒక ఇద్దరికైనా అన్నదానం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొన్ని ప్రణాళికలు రూపొందించబడతాయి. కొంతకాలంగా కొనసాగుతున్న కుటుంబ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఫోన్ మరియు సోషల్ మీడియా ద్వారా స్నేహితులు, పరిచయస్తులతో సంబంధాలు కొనసాగించండి. ఈ సంబంధాలు పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తాయి. ఆర్థిక సమస్యలు, కోపం, చిరాకుకు కారణం కావచ్చు. ఈ సమయంలో సహనం, సంయమనం చాలా అవసరం. దగ్గర బంధువుతో సానుకూల సంభాషణలు ఏవైనా సమస్యలను పరిష్కరించగలవు. యువత తమ వృత్తితో పాటు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. మీ వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది. అయితే నిర్దేశించిన పనులు సమయానికి పూర్తి అవుతాయి. మీకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థ నుండి ఒక ముఖ్యమైన కాంట్రాక్టు లభించవచ్చు. ఉద్యోగస్తులపై పనిభారం అధికంగా ఉంటుంది. ఇంట్లో మరియు కుటుంబంలో జరిగే చిన్న చిన్న ప్రతికూల విషయాలను పట్టించుకోవద్దు. ప్రేమ సంబంధాల నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఉదయపు నడకలు మరియు క్రమం తప్పని వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక క్రమబద్ధమైన దినచర్య మంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈరోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది. మీరు ఇల్లు లేదా ఆస్తికి సంబంధించిన ప్రాజెక్టును ప్లాన్ చేస్తుంటే అది కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమైంది. ఇది మీకు ఒక విజయ సమయం. మీ జీవిత భాగస్వామి విజయం మిమ్మల్ని గౌరవపడేలా చేస్తుంది. మహిళలు ఈరోజు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు. ఇది సమీప భవిష్యత్తులో చాలా లాభదాయకంగా నిరూపించబడుతుంది. ఈరోజు వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. మీ సిబ్బంది మరియు ఉద్యోగుల నుండి మీకు మద్దతు కొనసాగుతూనే ఉంటుంది. కార్యాలయంలోని ఉన్నత అధికారులతో సంబంధాలు బలపడతాయి మరియు మీ బాస్ విందు కోసం మీ ఇంటికి కూడా రావచ్చు. కోర్టు మరియు న్యాయపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. సంతోషానికి మార్గాలు అందుబాటులో ఉంటాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. పనిలో సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు. స్త్రీ పక్షం నుండి మీకు ప్రయోజనం చేకూరుతుంది. తెలియని భయాలు ఎదురవుతాయి. శత్రువులు ఓడిపోతారు. లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. మీ భాగస్వాముల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇంట్లో మరియు బయట సంతోషం ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి రుణం తీసుకోవచ్చు. అన్ని వేళలా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అద్భుతమైన విద్యా ప్రతిభ కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీస్తుంది. ఏకాంతంలో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు. గతంలోని మధుర జ్ఞాపకాలు మీ ముఖంలో చిరునవ్వును తెస్తాయి. వివాహ వయసులో ఉన్న యువతి యువకుల పెళ్లిళ్లకు సంబంధించిన చర్చలు జోరుగా సాగుతాయి. ఈరోజు ఒక వ్యక్తి వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. అదేవిధంగా స్త్రీ పక్షం నుండి మీకు ప్రయోజనం చేకూరుతుంది. శత్రువులు ఓడిపోతారు. ఇంట్లో మరియు బయట సంతోషం ఉంటుంది. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు.
మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.